అండ్ ఇది కమెంట్స్ కూడా నాకు ఎక్కువ వస్తుంటాయి. అంటే మీరు గుడికి వెళ్తుంటారు కదా, ఏ మంత్రం చేస్తుంటారు, ఎట్లాంటివి చూస్తుంటారు, అంటే ఏదన్నా ఒక పర్టికులర్గా ఉందా చెప్పండి, నేను చాలా పెయిన్లో ఉన్నానని. నేను ఇప్పటిదాకా దీని మీద పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. నేను టెంపుల్కి ఎక్కువ వెళ్తా, వీక్లీ వన్స్ అయితే అమ్మవారి దగ్గరికి ఎక్కడో దగ్గరికి అయితే పోయి వెళ్ళొచ్చేస్తా. ఆ మెడిటేషన్లో అది ఉండడం వల్ల మీరేమనుకుంటున్నారంటే నేను ప్రత్యేకంగా ఏదైనా ఒక కాలభైరవ అష్టకం మిగిలిన ఏదైనా కాలభైరవుడికి మిగిలిన ఏదైనా కూడా ఒక మంత్ర సాధన అనేది ఎక్కువ చేస్తుంటారని మీరు అనుకుంటున్నారు కదా. లేదు, నేను మెడిటేషన్లో కూర్చుని నాతో నేను ఎక్కువ ఇంటర్లింక్ అవడానికి ప్రయత్నిస్తుంటా. ఎందుకు వెళ్తానంటే అండి, ఒక మంత్రానికో దేనికో కాదు, నేను ఉన్న రియల్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా రోజులో 20 నుంచి 25 మంది దాకా నాకు ఒక మాట ఎక్కువ వినిపిస్తుంటుంది. నీ వల్లనే నా ఆరోగ్యం మెరుగైంది, నీ వల్లనే నేను సంతోషంగా ఉంటున్నా, నీ వల్లనే సర్జరీ అయింది, మీ వల్లనే నేను చదువుకుంటున్నా, మీ వల్లనే తినగలుగుతున్నా, ఇంక ఇట్లే మీ వల్లనే అనేది నాకు ఎక్కువ వినిపిస్తుంది. సో ఇలా వినిపించే మాట ఏదైతే ఉందో, నేను కూడా మనిషినే, సాధారణ జీవినే. అండ్ మీ వల్ల అనేదాన్ని నేను అవును నా వల్ల అయింది, నేనే ఇది చేశాను, నేనే అనేది కనుక నాలో కనుక కంప్లీట్గా అయిపోతే నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, ఒక హ్యాపీనెస్కి కారణం అయితే అదే. ఏంటంటే ఒక మనిషి ఒక ఫ్యామిలీని కేర్ తీసుకోవడానికే సఫర్ అవుతున్న ఈ రోజుల్లో ఇంతమందిని కేర్ తీసుకోగలిగే అదృష్టం రావడం నా అదృష్టం. సో అలా ఉండేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ అది కాన్ఫిడెన్స్ వరకే ఉండాలి. నేను నా వల్లనే, నా కాలు కిందనే, లేదంటే నేను చేస్తేనే, లేకపోతే నేనే చేశాను, ఇది కనుక నాకు వచ్చిందంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాను. అండ్ నేను అహంకారంతో నేను ఎక్కువ బాధపడతాను. నన్ను నేను సాటిస్ఫై చేసుకోలేను ఎప్పటికీ. నేను ఇంకా 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 నాకు అది ఎప్పటికీ రాకూడదు. నాతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. నేను సపోర్ట్ చేస్తున్న ఎవరిని కూడా నా దాంతో దయతో నేను ఎప్పుడు అనుకోలేదు. నా ఫ్యామిలీ అంటాను, మీకు చాలాసార్లు ఉంటుంది. వాళ్ళ పేర్లు కూడా నేను చాలా వరకు బయట పెట్టను, వాళ్ళతో వాళ్ళు పెట్టుకోవాల్సిందే, నేను నా తట్టు నేను పెట్టను. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ ఒకరి దానివల్ల వస్తుంది అనేది ఇన్సెక్యూరిటీ కలగనీయకుండా నేను పెట్టను. ఎవరో ఒకరు వాళ్ళ ద్వారా వీళ్ళు పెట్టండి అంటే తప్ప నా అంతటి నేను పెట్టున్నాను అనమాట. సో వాళ్ళకి అది రాకూడదు, నాకు అహం అనేది పెరగకూడదు. అది పోయి నేను దేవుడి దగ్గర వదిలేసి వచ్చేస్తాను ఎవ్రీ వీక్. నీ వల్లనే ఏం జరిగినా నీ వల్లనే నేను నార్మల్గా ఉన్నా.